ఒక రకమైనటువంటి శాడిజం చూపించడం కోసం ఈ మావిగన్ అనేది తెర మీద తీసుకొచ్చారు. మీ నాయకత్వం వద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు తప్ప మీరు కావాలని కోరుకునే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. కేవలం రౌడీజాన్ని నమ్ముకొని ముందే అడుగు వేయాలనుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. నేను వస్తే రాజధాని మారుస్తాను, ఆ రాజధాని మావిగన్ అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఏంటంటారు ఇది? అందరికి నమస్కారం. ఆడలేక మధ్యలో ధరు అని చెప్పేసి ఏది చేతగాని వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. మీరు వచ్చేది లేదు, మీరు మార్చేది లేదు. మీకు ఏదైనా చేయడం చేత అయితే చిత్తశుద్ధితో ఎక్కడైనా చెప్పుకోవచ్చు. మీకు ఏది చేత కాదు కాబట్టి మేము వస్తే ఏదో ఎందుకు మార్చాలి? అసలు ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఏంటి దాని ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు మార్చాలి అనుకుంటున్నారో ప్రజలకు చెప్పండి ఒకసారి. ఒక ప్రభుత్వం, ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇవాళ ఒక రాజధాని కట్టడానికి సిద్ధమైంది, కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మీరు వచ్చేసి నేను వస్తే మారుస్తా అంటే దేనికి మీరు మార్చాలనుకుంటున్నారు? లేదు మీకు ఏమైనా కమిషన్లు కావాలని చెప్పి కక్కుర్తి పడుతున్నారా? లేదా దాంట్లో కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? దేనికి మార్చాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి. నేను వస్తే మారుస్తాను ఇవన్నీ ఏంటంటే తలాతోకలేని నాయకులు చేసేటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలాంటి ఎవరు కూడా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మాటలు ఎవరు కూడా పరిగణలో తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు కొంతమంది పట్టించుకుంటారేమో కానీ ప్రజలైతే ఈయన చెప్పాడు, ఈయన ఏదో చేస్తాడు, ఈయన సమర్థ నాయకుడు అని చెప్పి ప్రజలు భావించడం లేదు. చూశారు, ఒకసారి అన్నారు, ఒకసారి చూశారు, అయిపోయింది. ఇంకా మీరు వద్దు, మీరు వచ్చేది వద్దు, మీరు వద్దు, మీ నాయకత్వం వద్దని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు తప్ప మీరు కావాలని కోరుకునే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఏంటి మావిగన్ అంటూ జగన్మోహన్ రెడ్డి అని జనాల బుర్రలోకి ఎక్కించడానికి ఎందుకని అంత తాపత్రయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? జనాల బుర్రలు ఎక్కడ ఎక్కే పరిస్థితి లేదండి. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమందికి బుర్రలు ఎక్కింది తప్ప జనాలు అనేవాళ్ళు ఆయన ఎప్పుడో మర్చిపోయారు. అసలు ఆయన వద్దు అని చెప్పేసి అనే భావంలో ఉన్నారు తప్ప ఈ మావిగన్ లేదు, మామిడికాయ లేదు, గున్న మామిడి అంతకంటే లేదు, ఏమీ లేదు. ఈ మావిగన్ అనేది పెద్ద హాస్యాస్పదమైన ఒక డైలాగ్ పుట్టుకొచ్చింది. ఈ మధ్య సినిమాలో గిన్నెగా ఒక డైలాగ్ వచ్చినప్పుడు కొద్ది రోజులు చెప్పుకుంటున్నారు దాన్నే. అలాగే ఇది కొద్ది రోజులు చెప్పుకొని దాన్ని మర్చిపోతారు. మావిగన్ అనేది ఇదేదో సినిమా డైలాగ్ లాగా పెట్టుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్రం, ఇక్కడ ఒక రాష్ట్రం ఉండాలి, దీనికి సంబంధించిన అంశం ఏదైనా ఉందంటే అది మావిగన్ అనేది ఎప్పటికి కూడా దానికి సంబంధించిన అంశం కాదు. కేవలం చెప్పుకోవడానికి, వాళ్ళ పార్టీ నాయకులు పబ్బం గడుపుకోవడానికి, టైం పాస్ చేసుకోవడానికి ఒక డైలాగు ఏదో రాసుకొని పెట్టుకున్నారు తప్ప చిత్తశుద్ధి గల రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇట్లాంటి మాటలు చెప్పరు. ఎందుకంటారు? ఆయన అమరావతి అనే పదం పలకటానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి? ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక మనస్తత్వం ఉంటుంది. ఆ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే తేడా. దాని గురించి చెప్పాలంటే ఎదుటోళ్ళు ఎవరైనా సరే ఒక మంచి పని చేసి, ఒక అన్నదమ్ముళ్ళో చూసుకోండి, పెద్ద అబ్బాయి మంచి పని చేసినప్పుడు శభాష్ అని చెప్పి తండ్రి అన్నాడు అనుకో, చిన్నోడు ఏం చేస్తాడంటే ఓర్చుకోలేడు. అతను ఏం చేస్తాడంటే అటు బయటకు వెళ్ళిపోయి మంచి ఇళ్ళకుండో, లేకపోతే సైకిల్ ఉంటే కాలుతో తంతం, లేకపోతే బైక్ ఉంటే కాలుతో తంతం, లేకపోతే ఇంటి గేట్ ఉంటే సీరియస్ గా వేసి బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే పెద్ద అబ్బాయిని తండ్రి మెచ్చుకున్నాడు కాబట్టి. ఆ పెద్ద అబ్బాయిని తండ్రి ఎందుకు మెచ్చుకున్నాడు అంటే అతను ఏదో మంచి పని చేశాడు, అతను ఏదో ఆ ఇంటికి సంబంధించిన మంచి పని చేశాడు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక ఆస్తి కాపాడుకోవడం లాంటిది ఏదో మంచి పని చేస్తే ఆ తండ్రి ఆ పెద్ద అబ్బాయిని మెచ్చుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న కొడుకు అయితే ఎవరో తట్టుకోలేక ఏం చేస్తారంటే ఇట్లాగా ఏదో ఒకటి చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో కూడా అంతే. అమరావతి అనేది చట్టబద్ధత కల్పించుకొని ఒక పూర్తి స్థాయిలో రూపాంతరం చెందినటువంటి అమరావతి నగరం భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి ఆదాయం వనరులు సమకూర్చుకునే విధంగా దాని యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందడుగేసినటువంటి పరిస్థితి. దీన్ని జీర్ణించుకోలేని నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దీన్ని ఏదో ఒకటి చిందరవందర చేయాలి, ప్రజల్లో డైవర్ట్ చేయాలి, ప్రజల మనసులు మార్చాలి, లేదా కనీసం మన పార్టీ నాయకులు దీని మీద ఏదో అభ్యంతరాలు తెలిపే విధంగా ఏదో ఒకటి మేము ఆ రోజే చెప్పాం, మేము అభ్యంతరం తెలిపాం, ఇది మాకు ఇష్టం లేదు, అందుకే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవడం కోసం, ఒక రకమైనటువంటి శాడిజం చూపించడం కోసం ఈ మావిగన్ అనేది తెర మీద తీసుకొచ్చారు. అంత మించి దాంట్లో ఎక్కడ కూడా విషయం లేదు. ఈ మావిగన్ అనేది హాస్యాస్పదంగా కనిపిస్తుంది తప్ప అది విషయ పరిజ్ఞానం గల డైలాగ్ కాదు. ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ అవేవి కాదు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొంత భాగం, గుంటూరు జిల్లాలో కొంత భాగం కలిపి ఆల్రెడీ రాజధాని రూపాంతరం చెందుతుంది. ఈయన కొత్తగా మచిలీపట్నం తీసుకొచ్చి ఏం చేస్తారు? ఇంకొద్ది దూరం కలుపుతున్నా అని చెప్పేసి ఏదో ఇట్లా ఇది సరిపోయింది, అట్లా ఇది సరిపోయింది. మీకు సంపద దాచుకోవడం మీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంపద సృష్టించి ఆ సంపద రాష్ట్ర ప్రజలకు అందే విధంగా ఏదైతే ఉందో ఎలా చేయాలి, దీన్ని మనం డెవలప్మెంట్ చేయాలంటే దీని డబ్బులు లేకపోతే కూడా మనం డబ్బులు ఎలా సృష్టించుకోవాలి, దీన్ని నిలబెట్టాలంటే ఏం చేయాలి,
మనం ఏం చెప్పి ప్రజలు ఒక ప్రపంచంలో ఇంకొకటి మన దగ్గర పెట్టుబడి పెట్టే విధంగా వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ ఆదాయం పెట్టుబడి పెట్టించి ఇక్కడ ఆదాయం పెంచే విధంగా ముందడుగు ఎలా వేయాలని ఆలోచన చేస్తారు. కానీ మనకు అది తెలియదు. ఎవరినో బెదిరించడం, రౌడీజం చేయటం. కాకపోతే ఇంకా ఇట్లాంటి చేసుకునే వాళ్ళకి సంపద సృష్టించడం ఎలా తెలిసింది? సంపాదించేవాడు వేరు ఉంటాడు, రౌడీజం చేసేవాడు వేరు ఉంటారు. కేవలం రౌడీజాన్ని నమ్ముకొని ముందే అడుగు వేయాలనుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. అలాంటి మనస్తత్వం నుంచి ఆయన భగవంతుడే కాపాడాలి. నేను వస్తే మార్చేది ఎన్ని అడ్డంకులైనా సరే ఇప్పుడు మీరు చట్టం చేశారు, నేను చట్టం చేయలేనా, ఇది వాదన మరి జగన్మోహన్ రెడ్డి. సార్ చేయండి, మీకు ఆ రోజు అవకాశాలు ఏముంటాయో చేయండి. మీకు చట్టం అంటే చట్టబద్ధత అంటే ఏంటో మీకు తెలియదు కాబట్టి ఇలాంటి డైలాగులు మీరు చెప్తున్నారు. భగవంతుడిని ఒకటే కోరుకున్నా, మీ బోటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. మళ్ళీ మీ పరిపాలన రాకూడదు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఏదైతే ముసలి వాళ్ళు వితంతులు ఉన్నారో వాళ్ళకి 4,000 పింఛన్లు రావాలన్నా, కార్మికులకి చేతి నిండా పని దొరకాలన్నా, అన్ని రకాలుగా రాష్ట్రం ముందడిగేయాలన్నా, అందరూ ఒకళ్ళొకళ్ళు గౌరవించు మనశ్శాంతిగా బతకాలంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు రావడానికి వీలు లేదు. ప్రజలు కూడా దీన్ని ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ఏదో కొంతమేర మీకు కొంత ఓటింగ్ ఉంది కాబట్టి అది కూడా మీకు వచ్చే ఎన్నికల్లో రాకుండా పోయి మీరైతే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను వస్తే రాజధాని మారుస్తా, నేను వస్తే చట్టాలు చేస్తా. మీరు ఆ రోజు మరి మండలిలో షరీఫ్ గారిని ఆ వర్జానా బెదిరించి కులం పేరు పెట్టి దూషించేసి ఆయన మీదకి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకొని లాగేసి గందరగోళం చేసిన పరిస్థితుల్లో ఆ రోజు కొంతమేర మనం చూడడం జరిగింది. అయినా సరే మీరు అమరావతిని కదిలించలేకపోయారు. 151 సీట్లు ప్రజలు ఇస్తేనే అమరావతిని కదిలించలేకపోయారు. మళ్ళీ రేపు వచ్చి మేమేదో చేస్తాం, మేము రేపు వస్తాం అంటే ఆడికి వస్తారు. ఆడికి రాలేరు, రానివ్వని ప్రజలు మీకు. ఇంకా మీరు అవసరం లేదు ఈ రాష్ట్రానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.